ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడికి వచ్చాకే నా డ్రీమ్ గర్ల్ని నేను చూశాను. నైస్ రా. రే, నేను యాక్చువల్లీ మర్చిపోయాను రా. మండపంలో గౌరీ పూజ జరుగుతోంది. ఒకసారి అటు వెళ్ళి చూడరా. అరే అది లేడీస్కి సంబంధించిన పూజ అంట కదరా. రే, ఎవరిదైతే ఏంట్రా, రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కాబట్టి అని దగ్గరుండి చూడరా. అవునరా, నా పెళ్ళికి అన్ని పనులు పర్ఫెక్ట్గా జరగాలి. నేను వెళ్ళి అక్కడంతా కూడా కవర్ చేసి వస్తాను, సరేనా? విహారీ గారు, ఏంటి కనక మహాలక్ష్మి అలా ఉన్నావు? ఏమైంది? కనక మహాలక్ష్మి కంగారు పడకుండా ఏమైందో చెప్పు. ఆ ప్రకాష్ ఫోన్ చేశాడు. మా నాన్నతో సెల్ఫీ దిగిన ఫోటో నాకు పంపించాడు. కనకం గారు, మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. అంకుల్, ఒక్క నిమిషం. సరే బాబు. హలో. ఇడియట్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఓ, నీకు తెలిసిపోయిందా? కనకం ఏది దాచుకోదే. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెంటనే ఆదికేశం అంకుల్ని వెనక్కి తీసుకెళ్లి దింపే. అలా ఎలా దించుతాను? ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంత ప్లాన్ చేసుంటే అంకుల్ని తీసుకొచ్చుంటాను? రేయ్, నిన్ను మొన్నే చంపేయాల్సిందిరా. వదిలేసి నేను తప్పు చేశాను. రేయ్, ఎందుకురా అనవసరంగా ఆవేశపడతావు? నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇది నాకు కనకానికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు రాకో. కనక మహాలక్ష్మికి సంబంధించిన ఏ విషయంలోనైనా నేను ఇన్వాల్వ్ అవుతానురా. ఎలా ఇన్వాల్వ్ అవుతావు? అసలు నీకు తనకి ఏం సంబంధం ఉంది ఇప్పుడు? ఎలాంటి సమస్య లేకుండా తాళి కట్టిన భార్యని పక్కనే పెట్టుకుని మరో పెళ్లి చేసుకుంటున్నావు. రైట్, నిన్ను. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. నీ రెండో పెళ్ళి అయిపోగానే కొత్త పెళ్ళంతా హ్యాపీగా ఉండు. ఈ మిగిలినవన్నీ వదిలేసాయి. నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కొని వచ్చి నీ సంగతి చూస్తానురా. రేయ్, నువ్వు నన్ను పట్టుకోలేవు. రే, నీ చావు నా చేతుల్లోనే ఉందిరా. మర్యాదగా నువ్వు అంకుల్ని వదిలేసి నువ్వు కనక మహాలక్ష్మిని బెదిరించడం ఆపేసేయ్. హలో ప్రకాష్. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ కనకం నా దగ్గరకు వచ్చిన తర్వాత వీడికి నేను దొరికితేనే కదా. వాడన్నంత పని చేసి మా నాన్నని ఇక్కడికి తీసుకొస్తాడేమో. కనక మహాలక్ష్మి, దయచేసి నువ్వేం కంగారు పడకు. నేనేదో ఒకటి చేస్తానులే.
నువ్విక్కడేం చేస్తున్నావే? నీకు మా విహారీ రూమ్ లో పనేంటి? ఏంటే అడుగుతుంటే ముద్దులా నించున్నావు? సమాధానం చెప్పు. అత్తయ్య, తను నేనే రమ్మని పిలిచాను. ఎందుకు పిలిచావిప్పుడు? నీకు తనతో పనేంటి? చూడండి అత్తయ్య, ఇక్కడ పారాణి ఒలికిపోయింది. తనను తుడవమని చెప్పడానికి పిలిచాను. తుడవడానికి వచ్చిన దానివి తుడవకుండా దిక్కులు చూస్తావేంటి? ముందు ఆ పని కానివ్వు. అలాగేనమ్మా. విహారీ, ముహూర్తానికి టైం అవుతోంది. మనం మండపం దగ్గరికి వెళ్దాం పద. రా విహారీ. ఏం లేదు, నువ్వు ఉంటున్న ఇంట్లో జరిగే పెళ్లికి అతిథులు తగ్గారంట. మీ నాన్నని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా? సరే సరే. మీ నాన్న కూడా హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా. హలో బాయ్, నేను ప్రకాష్ని. బోలో ప్రకాష్. సరుకు వస్తుంది బాయ్. ఏ టైం కల్లా తీసుకొస్తావు? ఒక 3 అవర్స్లో కనకంతో పాటు నీ దగ్గరుంటాను. సరే, జల్దీరా. నాకు ఇస్తానన్న అమౌంట్ రెడీ చేసుకోండి. ఠీకే. ఎవరితో బాబు ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నావు? పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా అంకుల్, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చారు, ఎలా వస్తున్నారు అని ఒకటే ఫోన్లు అంకుల్. నీ క్షేమ సమాచారం అంతలా కనుక్కుంటున్నారంటే వాళ్ళు నీలా చాలా మంచివాళ్లే అనుకుంటా. ఎంత మంచివాళ్ళైనా మీ అంత మంచివాళ్ళైతే కాదంకుల్. నా మంచితనం ఏముందిలే బాబు. అసలు ఏ సంబంధం లేకుండా నాకెంత సహాయం చేశావు. నువ్వు నా కూతురికి గొప్ప భర్తను చూసావు, పెళ్లి చేశావు. తనిప్పుడు ఆనందంగా ఉందంటే దానికి కారణం నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.